ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మోషేకు ప్రత్యక్షమై, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపినట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతమందు దేవుని సేవించుతారనెను. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేల్ యుద్ధకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యుద్ధకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అని అడిగినలా వారితో నేనేమని చెప్పవాలని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు, నేనే ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన ఉండుననువాడును మీ యుద్ధకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవాలనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచిన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. యేసయ్య శిష్యుల వద్దకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నేనే ఉన్నవాడును అనువాడనై ఉన్నానని అనగా పూర్వము నుండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో వచ్చేవారికి తెలియజేశావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. నీ నామం అన్ని నామముల కంటే పైనామం. నీ నామంలోనికి మాకు స్వస్థత, నీ నామంలోనే మాకు విడుదల, నీ నామంలోనే మాకు విజయం. గనుక నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మేము నీ నామందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీవు మాకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతావో వాటన్నిటినీ గైకొనే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక వాటన్నిటినీ మేము స్వతంత్రించుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలము నీవు మాతో కూడా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.